నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన జీడిమెట్లలో కన్న తల్లిని మైనర్ బాలిక హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కూతురు ప్రేమను ముందుగా అంగీకరించిన తల్లి ఆ తర్వాత ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమకు తల్లి అడ్డుపడుతుందని భావించిన ఆ మైనర్ బాలిక ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రక్తం పంచుకుని పుట్టిన కూతురే తన తల్లి రక్తం కళ్ళ చూసిన ఈ ఘటనపై స్థానికులు భయభ్రాంతులు చెందుతున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. జీడిమెట్లలో మైనర్ బాలిక తల్లిని హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. తన ప్రేమకు అడ్డు చెప్పిందని తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది మైనర్ బాలిక తేజశ్రీ. తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి వడిగట్టింది. ప్రస్తుతం అయితే హత్య చేసినటువంటి తేజశ్రీతో పాటు ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం మనం అంజలి ఎక్కడైతే హత్యగా గావించబడిందో ఆ ఇంట్లోనే ఉన్నాము. ఇదే ఇంట్లో అంజలి హత్య అయితే జరిగింది. అయితే అంజలి ఇప్పుడు ఎవరైతే తేజశ్రీ అంటే హత్య చేసినటువంటి మైనర్ బాలిక ఉందో, అంటే పెద్ద కూతురు, అంజలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈమె పెద్ద కూతురు ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. అయితే 8 నెలల క్రితం నల్లగొండకు చెందినటువంటి శివ అనే అబ్బాయితో తేజశ్రీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ ప్రేమకు తల్లి ఒప్పుకోవడం లేదని తల్లిని అడ్డు తొలగించుకోవాలని కూడా తేజశ్రీ ప్రియుడితో కలిసి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే విచారణలో భాగంగా అనేక సంచలన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తేజశ్రీ అంజలికి మొదటి భర్త కూతురు, చిన్నమ్మాయి మనశ్విని రెండవ భర్త కూతురు అని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ తేజశ్రీ ఎవరైతే ఉన్నారో ఈ మొదట్లో తేజశ్రీ శివాల ప్రేమకి అంజలి ఒప్పుకున్నప్పటికీ కూడా తరువాత వివిధ కారణాల వల్ల ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైనటువంటి తేజశ్రీ ఈ నెల 8వ తేదీన శివతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా తను శివ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అయితే అంజలి ఈ విషయం పైన కేసు కూడా శివ పైన కేసు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ తర్వాత తన కూతుర్ని కూడా ఇంటికి తీసుకువచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ దారుణం అయితే జరిగింది అని మనం చెప్పొచ్చు. అయితే తల్లి తన ప్రేమకు అడ్డుగా ఉందనే నెపంతో అయితే అత్యంత దారుణంగా ఈ హత్య ఘటనకైతే వడిగట్టింది అనేది ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన తమను ఎంతో కలిచివేసిందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 నెలల క్రితమే వారు ఇంటికి రావడంతో వారి గురించి ఎక్కువ సమాచారం అయితే తమకేమీ తెలియదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. బాడీ తీసుకెళ్లేటప్పటికి అంబులెన్స్ లో పెట్టారు. వాళ్ళ చెల్లి మమ్మీ కావాలి, మమ్మీ చచ్చిపోలే, మమ్మీ లెగుస్తుంది, మమ్మీ లెగు అని ఫుల్గా ఏడుస్తుంది. వాళ్ళ అక్క మాత్రం అస్సలు ఏడవలేదు, అటు ఇటు తిరుగుతుంది. పోలీస్ వాళ్ళు వాళ్ళ చెల్లినే సైడ్కి తీసుకెళ్ళి అడిగితే మమ్మీని ఇక్కడ తల మీద, మూతి మీద, మోస్ మీద కొట్టారని చెప్పింది వాళ్ళ చెల్లి. దాంతో ఎవరో కొట్టారనే అనుకున్నాము. ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూడా ఏడ్చారు. నిన్ను కొట్టే అంత ధైర్యం ఉంది ఇంట్లోకి వచ్చి, ఎవరికి ఉంది అంత ధైర్యం అనేసి వాళ్ళ పెద్దమ్మ ఏడ్చారు. లాస్ట్లో తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ అక్క అన్నది, మమ్మీ నేను తప్పు చేశాను, ఒక్కసారి లెగు మమ్మీ, నా వల్ల అయ్యింది అనేసి అన్నది. అప్పుడు అందరికీ అర్థమైంది అనమాట. చేసుకొని చనిపోయిందని అనుకున్నాం, కానీ ఆ పిల్లే చంపిందన్నది తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినాక తెలిసింది. అలా పెద్దమ్మ వచ్చి ఏడ్చి ఇంత పని చేసి నా చెల్లె ఇట్లా చచ్చిపోయేది కాదు, అంత ధైర్యం లేనిది కాదు అని ఏడుస్తుంటే ఏమైందో అని అనుకున్నాము. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పిల్ల తల్లిని చంపేసింది వేరే వాళ్ళతో కలిసి అని చెప్పి పోలీసు వాళ్ళు CCTV ఫుటేజ్ చూసినాక బయట పెట్టినారు. ఇంకేమైంది అనేది మనకు తెలీదు. జరిగింది అయితే అది ఇంకా అంతే. మరి పిల్ల ఇన్స్టాగ్రామ్లో పరిచయంతో తల్లిని అయితే చంపేసిందంట. అంటే మనకేంది, ఇప్పుడు అమ్మాయి మర్డర్ చేసింది, కాలు మీద కాలు వేసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చుంది. దానికి 4 తగిలిస్తే నాది తప్పు అయిపోయింది, నాది తప్పు అయింది, మా అమ్మని చంపారని చెప్పించగలిగారా? ఏ పోలీసు వాళ్ళైనా చేపించలేదు కదా. శిక్ష అనుభవించేది ఎవరా? చిన్నపిల్ల శిక్ష అనుభవిస్తుంది. ఏమీ ఎరగని ఆ పిల్ల శిక్ష అనుభవిస్తుంది. దానికే కదా తండ్రి లేడు, తల్లి లేదు. ఎవరు ఇప్పుడు ఆమెను సాధేది? పెద్దమ్మ పిన్నమ్మని ఎంతవరకు? కొంతవరకే. తర్వాత తన లైఫ్ ఎవరు పాడు చేశారు?
తోడబుట్టిందే పాడు చేసింది. కేసు విషయంలో అయితే విచారణ వేగవంతం చేశారు పోలీస్ వారు. ఇప్పటికే ఎవరైతే ఈ హత్యకు ఒడిగట్టారో వారి పైన మర్డర్ కేసుతో పాటు కాన్స్పిరసీ కేసును కూడా నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉన్నారు. ఇంకా మరిన్ని విషయాలు ఈ కేసులో వెలుగు చూసే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కారణం ఏదైనా కూడా తల్లిని హత్య చేయడం అనేది ఒక దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి వీళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.